జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో ఉన్నటువంటి మాదాపూర్కి చెందినటువంటి వైష్ణవి అనే యూట్యూబర్ చాలా చలాకీగా యాక్టివ్గా ఉన్నటువంటి యువతి ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేసుకుంది. అయితే చాలా రోజులు కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ బంధం అనేది ఆమె హత్యతో తెగదెంపులైంది. దీనికి సంబంధించి ఒక విషాదమైనటువంటి దృక్పథం మనం చూడొచ్చు. గ్రామం అంతా కూడా కదిలిపోయింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. చాలా విషణ్ణవదనంతో ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో చాలా సైతం ఎవరైతే దీనికి బాధపడ్డారో దాని అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అందుకే తమ కండ్ల ముందు కదలాడినటువంటి అమ్మాయి ఇంత దారుణంకి ఎట్లా ఒడగట్టింది అనేటువంటి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎట్లా అయింది, ఇది ఎప్పుడు జరిగింది? అది సాయంత్రం జరిగింది. అది ఎట్లా చేసిండో, ఎట్లా చంపిండో, ఎట్లా పోయిండో మనకు అనుభవం. తెల్లారేసే వరకు పోయిండు అంతే. మొత్తం మీద అయితే ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీళ్ళంతా కూడా తన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ వైష్ణవి లేదు అనేటువంటి విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసిందా ఈ విషయంకి సంబంధించి? ఇప్పుడు ఏం మాట్లాడాలి, అంతా చాలా సో మొత్తానికి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేరు. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా విషాదమైనటువంటి ఉంది. మీరు ఏమన్నా సరే కానీ ఈ బాబాయ్ ఉంటే ఇంకా పుట్టవాటలు సుఖం నేర్తారు. ఆయనని చంపాలి, తల్లిని చంపాలి. ఇది న్యాయం జరగాలి సారు. ఇది అన్యాయం సారు. ఆ తల్లి కూడా ఇందులో పాత్ర ఉన్నాయి సార్. తల్లిది ఇంకా బాగున్నాయి. తల్లి మొత్తం చంపు అత్తు చంపు అత్తు చంపు అని తల్లి చెప్పిన మాట మీదకెళ్ళే కొడుకు చంపేసిండు సార్. ఇసుంటిది తల్లితో సార్ నలుగురు ఫినిష్ కావాలి. అది ఉండద్దు సారు. నువ్వు కన్నావు, నేను కన్నా, పిల్లల్ని అందరం కన్నాం. నీ కడుపు వేరా, నా కడుపు వేరే కాదు. నా కోత వేయింది, నీ కోతను తీసాయి. ఇంతకెక్క మనకద్దు అని అంపాలి సారు. దయచేసి మగవాళ్ళందరికీ పిల్లం అంటే విలువ ఏంటిది ఉంచద్దు. నరకంకు నరకం చేయాలి సార్. మీకు వీలు కాకపోతే లేడీస్నేగా పెట్టుర్రి, మేము చంపేస్తాం. మేము పోయి చంపుతాం, ఆల్రెడీ చంపేస్తాం. చాలా విషణ్ణవదనము ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతన్ని ఎవరైతే చంపారో ఆయనను సైతం అదే విధంగా చేయాలంటున్నారు. అమ్మ మీకు ఏమవుతుంది? వైష్ణవి ఆడబిడ్డ అయితే ఎట్లా ఏమైనా చెప్పిందా మీకు? ఇప్పటికీ ఇంత ఇబ్బంది ఉన్నది, గొడవలు అవుతున్నాయని ఎప్పుడైనా చెప్పిందా? అబ్బాలకు మాట్లాడంత ఓపిక లేదు. ఎందుకే గొడవలు అయినాయి? వాళ్ళ గొడవలు మనకు తెలియదు కదా. అంటే చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీతో? చివరిగా అంటే రెండు తెల్లారి చచ్చిపోతుంది అనగా పొద్దున మా ఇంటికి వచ్చింది. సైడ్ మా ఇంటి సైడ్లో వచ్చింది. మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడింది మాతో. మంచిగా ఎంజాయ్ ఉంటుంది. ఆ పిల్ల బంగారం. ఆ పిల్ల చాలా యాక్టివ్గా ఉండే కదా. మంచిగా ఉంటుంది. అందరితో ఒక వదిన కాదు, మేము ఒక వదిన ఒక అక్కయ్యలో లెక్కుంటాం మేము అందరం. మాకు ఉండేది ఒక ఆడబిడ్డ. ఆయనతో ఆడబిడ్డని చంపేసింది. కానీ వాడిని అయితే ఖచ్చితంగా చంపేయాలి. ఆయన ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి. సరేనా? ఇంతకెక్కువ నేను మాట్లాడలేను. సరేనా? నేను 2 days నాకు అత్తమ్మ అవుతుంది. 2 days కింద చూసిన. నాతో ఎప్పుడు మంచిగా ఉంటుంది. వచ్చి ఆ 2 days క్రితం కూడా ఈ అబ్బాయితో మంచిగా ఆడుకుంది. ఇంత మోసం చేస్తాడు అనుకోలే. ఎంత నల్లి కుట్ల ఫేస్ అంటే అమాయకుడు అనుకున్నాం. పాపం మస్తు అమాయకుడు అనుకున్నాం. ఇల్లరికం ఇట్లా మంచోడు అనుకున్నాం. కానీ ఇంత ఘోరం చేస్తాడు అనుకోలే. ఉన్నొక్క అత్తమ్మ కూడా లేకుండా వేసిండు అని చంపేయుర్రి. ఆయనకు అన్న వాడాలి, లేకపోతే ఈ అన్నదమ్ములన్న చంపేస్తారు. సో మొత్తం మీద ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎవరైతే చంపారో చాలా కిరాతకంగా హత్య చేశారో, హత్యే ప్రతీకారం తీర్చుకోవాలి, ఆయన చంపేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఒక్కసారి మనం చూస్తున్నాము. ఆమె లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కుటుంబం కలిసివేసేలా ఉంది. గ్రామస్తులందరూ కలిసి వచ్చారు. ఇక్కడ సమాధి దగ్గర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి. ఆమె
సంబంధించినటువంటి లేదు అనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అమ్మ ఏంటి అసలు దీనికి సంబంధించి మీరేం చెప్తారు దీనికి సంబంధించి, ఆయనకు సంబంధించినటువంటి? అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెంట్, 2 ప్రాణాలు తీసి కంపల్సరీ చీర తీసుకొని దండం పెడతా ప్రభుత్వంగా చెప్తున్నా. చీర తీసుకొని అని తల్లికి ఆనికి ఇద్దరికి పడాలి, పడితేనే మంచిది, లేకపోతే పడపోతే పోరాటం దాయిస్తాం. పోరాటం దాయించి నిరాదీక్ష చేస్తాం, కథలు వేరైతాయి. దయచేసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నా, దండం పెడతాం ఈ ప్రభుత్వం కోరుకుంటున్నా. ఆ చీర వేసుకొని అని ఊరే తల్లికి కొడుకుకి ఇద్దరు పడాలి. ఇది 2 ప్రాణాలు పోయినాయి, 2 ప్రాణాలు పోయినాయి. సో చాలా రోధిస్తూ ఆయన ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ప్రాణాలు గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను చూసిన తర్వాతనైనా ఆయనకు మనసు ఎలా వచ్చింది, ఆ అబ్బాయి తల్లిని ఆయన్ని ఇద్దరిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏంది, ఎవరు చంపేసిందంట? నా మనవరాలు చంపేసి నా బిడ్డని, నా చిన్న బిడ్డని కొరటోళ్ళు అలవే గుట్టోళ్ళు 3 కొడుకులు. తల్లి సాయంత్రం వచ్చి ఫోన్లు చేసుకొని వీళ్ళు మా బిడ్డ అల్లుడు మీరవన్నారు. మేము ఫోన్ చేసి కొడుక అమ్మనా దా అంటే సైకిల్తో చెప్పి తలుపు తీసి చంపి అడవన పెట్టి అంటే వీళ్ళందరూ ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ సోదరి లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపించిన తర్వాత ఆయన కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. దానిలో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం మనము. ఇక్కడ ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, విషన్న వదనంతో కూడుకుపోయినటువంటి పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉన్నది. దీన్ని సంబంధించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతిని ఇంత దారుణంగా హతమారుస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అనేటువంటి కోణంలోనే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా చాలా విషయాన్ని ఎవరిని కదిలించినా ఒకటే చూస్తున్నారు, ఒకటే చెప్తున్నారు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది, ఏమైందమ్మా దీనికి సంబంధించి? 3 కొడుకులని తల్లిని మొత్తం చంపేసి నా మనవరాలు బండ కాడ పెట్టాలి. అట్టయితే ఒప్పుకుంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం. ఆ టౌన్ కానీ జైతాలు పోవటం అన్నిటి తిరుగుతాం. ఇక మా పాలు పోయిన కురాతే ఉన్నతాధికారులను సైతం సంప్రదిస్తాం, పోలీస్ అధికారులను సంప్రదిస్తాం. ఖచ్చితంగా అతన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు, చంపిన వాళ్ళని మళ్ళీ చంపాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మొత్తం మీద వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంటే ఇక తల్లిని వాళ్ళ కూతుర్ని ఇట్లా చంపిన ఎంత దారుణము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. విషన్న వదనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అన్న ఇక్కడేనా మీది, ఈ ఊరేనా? ఏం జరిగింది అసలు? చాలా లంజోడుకు ప్రేమించుకున్నారు. ఫస్ట్ ప్రేమించినానే ఈ పుల్ల ఎప్పుడు వాళ్ళ అదనే ప్రెగ్నెంట్ ఉంటే సర్కారు దవాఖానకి చూసిండు ప్రేమలో పడ్డాడు. ఈ పిల్లని నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఈ పిల్ల ఒప్పుకోకుంటే అది లేకపోతే నేను బతకనా అని పురుగుల మందు తాగిండు. పురుగుల మందు తాగినాక అక్కడ మంది ఇక్కడ మంది కలిసి తల్లిదండ్రులు కలిసి ఏదో మారుతాడు పోని అన్నట్టు పెళ్లి చేసారు. పెళ్లి చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా నమ్మించి చేసి మోజు తిరిగినాక ఇప్పుడు రూమ్లో చంపేసిపోయాడు. ప్రెగ్నెంట్ ఎప్పుడన్నా చెప్పిన ఈ లొల్లి అవుతుంది, ఏమవుతుంది? మీకు ఏం లొల్లి లేదు, ఏది లేదు, అందరితో మంచిగా ఉన్నాడు. లొల్లి కాకనే వాళ్ళు నమ్మిండ్రు, నా అల్లుడు నా బిడ్డని నమ్మిండ్రు వాళ్ళు. అంతే. వాళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ అత్తారింటి కాడ వాళ్ళు ఉన్నారు. అక్కడ హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో ఒకళ్ళేమో వైజాగ్లో ఉంటారు, ఒకళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళ అత్తమామను ఇద్దరి కులాలు ఒకటే అయినాయి. తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారు, ఇక్కడే ఉంటాడు కదా. ఏంది మరి పంచాయతీ ఏంది మరి? ఏమో ఇక పంచాయతీ ఏమో భూమి కొన్నారు, 5 లక్షలు కట్నం పోసారు, బండి కొనిచ్చారు, మళ్ళీ 2 గుంటల భూమి కొన్నారు. మొన్ననే కొన్నారు, అంత 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. అసలు బతకద్దు, ఇట్లా నమ్మించి మోసం చేసిన లంజడుకు బతకద్దు.
అంటే ఆస్తి కొరక లేకుంటే ఆయనకి ఏమన్నా ఇతర వివాహేతర సంబంధాలు ఉన్నాయా? ఏం ఇవి తెలియదు ఇక మనకు చేసిండు? ఏంది? ఇక ఏమి మరకట్నం తెస్తేనే నీ భార్య పానం తీస్తేనే ఇంట్లో ఉంచుకుంటాం, లేకపోతే నువ్వన్న యావు దాన్నన్న ఎంపి రమ్మని అన్నదట. అంటే తల్లి ప్రేరేపించింది. వాళ్ళ తల్లి చెప్పిందట వారం రోజుల నుంచి, అంటే గది చంపుతుందా మనల్ని ఎందుకు చంపుతుందా అని ఇలా అనుకున్నారు, చంపుతాను వాళ్ళు చంపుతారని అనుకున్నారు. ఆయనతో మొన్న రాత్రి ఖచ్చితంగా చంపిండు, వాడు పోయిండు ఇక అంతే. అంతే. ఇక వాళ్ళకి ఏమి లొల్లి లేదు, అత్తమామతోడు మా కట్నం గురించి కట్నం తీసుకురమ్మని అన్నది అటలమ్మ. వానికి శిక్ష పడాలి, కంపల్సరీ ఊరు శిక్ష పడాలి. ఊరికంటేనే భయపడ ఈ ఊరు కంటేనే ఎన్ని 19 ఏళ్ళ బుజ్జి మాకన్న మూట పెరిగింది, మాకన్న మూట పుట్టింది, మాకన్న మూట పెరిగింది. మొత్తం మీద తమ కళ్ళ ముందు తిరిగినటువంటి ఆ యువతి కానరాని లోకాలకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద చాలా విషాన్న వదనంతో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూడవచ్చు. తల్లిదండ్రులు మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒకసారి చూస్తున్నాము, అందరినీ కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఊరుకునే లేదు. పై అధికారులను కలిసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడంతా కూడా యువకులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో అయితే ఒకటే చెప్తున్నారు, హత్యకు హత్య, ఇద్దరు చంపినటువంటి పరిస్థితి, దానిలో ఖచ్చితంగా హతమార్చాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది మీకు ఏంటి? ఇక్కడ లోకలే కదా, మీరు ఏం చేస్తున్నారు? మాకు తెలియదు. ఏమవుతుంది మీకు వైష్ణవి? మేము రీల్స్లో చూసి వచ్చినాం, ఫ్యాన్స్ మేము. అంటే అంత దారుణంగా ఇప్పుడు ఆమెను ఫాలో అవుతుంటారు కదా, ఎట్లా ఆమె ఎప్పుడైనా ఆమె బాధ చెప్పుకుంది వాళ్ళు? చెప్పుకుంది దానిలో రీల్స్లో కానీ. అంటే ఆ రీల్స్ అనుకున్నాం కానీ నిజంగా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చారు? మిరాలగూడ. ఓకే, దగ్గరే. నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? ఓకే ఓకే. అసలు నల్గొండ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది ఆమె యూట్యూబ్ని ఫాలో అవుతుంటాం మేము ఎప్పుడు కూడా, ఈమె ఆ యూట్యూబ్లో చూసిన తర్వాతనే వచ్చినామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక విషన్న వదనమైతే నెలకొంది. దీనిలో ఇప్పటికీ చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా ఈ హత్యకు హత్యే మనకి ఒక చెల్లులాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదలొద్దు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇదేంటి ఇంత దారుణంగా ఇంత ఘాతకానికి పాల్పడతారా అనేటువంటి కోణంలో సైతం వీరు విషణ వదనంలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదంతా ఒకటి కాదు, ఇద్దరు తల్లి కడుపులో ఉన్నటువంటి పాప సైతం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి ఇదంతా కూడా గ్రామం అంతా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. గ్రామం అంతా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఏం జరిగింది, ఏంది గొడవ ఏంది అనేది కూడా చెప్పట్లేదు. అంతా బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో సైతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు సైతం వారు కఠినంగా శిక్షించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం.